శనార్థి జై మండల్ మండల్ టీవీకి స్వాగతం. మనతో డాక్టర్ జమ్ము రవి, సైంటిస్ట్, భారత అణువిద్యుత్ విభాగం, ఇందిరాగాంధీ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. కల్పక్కం తమిళనాడులో ఉంది. డాక్టర్ జమ్ము రవి ఆలేరు పక్కన తన సొంత ఊరు. ఒక చిన్న కుటుంబంలో పల్లెటూరులో పుట్టి ప్రకృతిని, సమాజాన్ని అధ్యయనం చేసింది. దాంతోపాటు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి దాంట్లో పిహెచ్డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న క్రమంలో తనకు సైంటిస్ట్గా కల్పక్కం ఇందిరాగాంధీ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. సుమారుగా ఇప్పుడు 8-10 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఏటా జనవరి 4 నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. ఇది ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో జరుగుతుంటాయి. దానికి భారత ప్రధాని ముఖ్య అతిథిగా వచ్చేసి దాన్ని ప్రారంభిస్తారు. ఇది ఆనవాయితీ. ఈసారి హైదరాబాద్లో జరగనున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము జనవరి 4 నాడు ఈసారి హైదరాబాద్లో జరగనున్నది. ఈ నేపథ్యంలో డాక్టర్ జమ్ము రవి సైంటిస్ట్ని మనం ఇంటర్వ్యూ చేద్దాము. ఆయన అభిప్రాయాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆవిష్కరణలు ఆ గురించి వివరంగా చెప్తాడు. జమ్ము రవి, స్వాగతం. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎందుకు చెప్పట్లేదు? ఈ శాస్త్రవేత్తలు కూడా, ఉదాహరణకి రాకేష్ శర్మ చంద్రమండలం పోయాడు. అక్కడ పోయినాక ఫస్ట్ నువ్వు ఏం చేసినావు అంటే, నేను గాయత్రి మంత్రం చదివిన అన్నాడు. నువ్వు ఒక సైంటిస్ట్వి, నువ్వు భూమండలం నుంచి అక్కడి వరకు పోవడానికి నీకు ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉంది. నువ్వు అక్కడ పోయినాక గాయత్రి కింద ఉండి గాయత్రి మంత్రం చదువుకుంటే పోయి చంద్రమండలం ఉండాలి కదా. దానికి ప్రయోగాలు, ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎందుకు? ప్రజల్ని అంటే మళ్ళీ ఒక బ్రాహ్మణిజాన్ని ప్రమోట్ చేయడానికి, ఈ అక్కడికి పోయిన సైంటిస్టు కూడా గాయత్రి మంత్రమే చదువుకోవడానికి ఒక తప్పుడు ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి చొప్పించడమే కదా. అది నిజం. ఎందుకంటే మరి అమెరికా, రష్యన్స్ కూడా మనకన్నా ముందు చంద్రమండలం వెళ్ళారు. వాళ్ళు గాయత్రి మంత్రం ఏం చదివినట్టు నాకు తెలియదు. గాయత్రి మంత్రం చదవడం వల్ల కూడా వాళ్ళకి తెలియదు. గాయత్రి మంత్రం చదవడం వల్లనే చంద్రమండలానికి పోతారు అనే దానికి ఏ సంబంధం లేదు. అసలు గాయత్రి మంత్రం చదవకుండా ఎన్నో ఆవిష్కరణలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు. ఈరోజు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెట్టి, ఏడుకొండల తిరుమలలో పెట్టి పూజలు చేస్తున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. అయితే అది ఎంత అశాస్త్రీయము, అది అశాస్త్రీయము, డౌట్ లేదు. కాకపోతే శాస్త్రవేత్తలే అశాస్త్రీయ విధానాన్ని పాటిస్తున్నప్పుడు అది మీరు అన్నట్టు తప్పుడు సంకేతం పోతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి ఏమంటే దేవుడే చేస్తున్నాడు అనేది. కానీ ఏంటంటే ఒక నమ్మకం. ఇప్పుడు ఒక చర్చిలోకి వెళ్తూ వాళ్ళ విశ్వాసం కొద్ది చేస్తున్నారు. చర్చి కావచ్చు, గుడి కావచ్చు, మామూలుగా అది ఆ దేవతల వల్లనే. అయితే దేవతల వల్ల స్మరించుకుంటూ కూర్చుంటే అయిపోతుంది కదా. ఈ ప్రయోగాలను ఎందుకు చేయాలి? మానవ ప్రయత్నం ఎందుకు చేయాలి? యాక్చువల్గా స్మరణ వల్ల ఏమీ జరగదు. దేవుడి స్మరణనే చేస్తే అన్నీ జరుగుతాయి అనుకుంటే అది భ్రమ. ఎందుకు అంటే దేవుడు నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఆల్రెడీ ఇచ్చాడు. అసలు దేవుడు ఉన్నాడా లేదని వేరే క్వశ్చన్. నేను ఉన్నాడు అని మీరు అనుకుందాం. సపోజ్ ఎవరైతే గుడికి వెళ్తున్నారో వాళ్ళు చెప్పేది ఏంటి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అందువల్లనే మేము దేవుడి ఆశీస్సుల కోసం ఇక్కడ పెట్టాము, ఆ శాస్త్రాన్ని మా ప్రయోగాన్ని విజయవంతం చేయండి అని దేవుడి ఆశీస్సుల కోసం అక్కడ పెట్టాము అంటారు. కొంతమంది పిల్లలు హాల్ టికెట్లు పెడుతుంటారు. అంటే వాళ్ళు వాళ్ళ స్వశక్తి మీద నమ్మకం లేనప్పుడు, స్వతహాగా వాళ్ళు చేసిన దాని మీద నమ్మకం లేనప్పుడు పైన ఎవరో ఉన్నారు కొంచెం కాపాడు అని చెప్పేసి వాళ్ళలో ఉన్న ఒక అభద్రతా భావాన్నో, ఒక భయాన్నో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కొంత బయట నుంచి రావాలని కోరుకుంటున్నారు. దేవుడు ఉన్నాడా లేడా అని కొంచెం పక్కన పెడితే, ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకుంటే అది నీలో కూడా ఉన్నాడు కదా. నువ్వు కూడా దేవుడు సృష్టించిన వ్యక్తివే కదా. సపోజ్ దేవుడే అన్ని క్రియేట్ చేసినప్పుడు వీఆర్ ఆల్సో క్రియేటెడ్ బై ద సేమ్ గాడ్. కాబట్టి దేవుడు మనకు అవసరమైన పరిజ్ఞానాన్ని, ఇంగిత జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని వాడుకోకుండా మళ్ళీ దేవుడి వైపు చూడడం ఎందుకు అనేది నా ప్రశ్న. రైట్. నీకు కావాల్సినటువంటి, నీకు ఏది అవసరము, ఏది మంచి, ఉన్నాయి. నువ్వు వాటిని గుర్తించకుండా, వాటిని వాడుకోకుండా దేవుడా నాకు ఇంకా ఇవ్వు అనమంటే దేవుడు ఒక విగ్రహం ముందు భిక్షం వేసుకోవడమే. ఒకవేళ నిజంగా దేవుడు ఉండి ఉంటే, ఒరే మూర్ఖుడా, నీకు ఆల్రెడీ నీకు అన్నీ ఇచ్చాను,
వాటిని వాడుకోకుండా వాటిని గుర్తించుకోకుండా నువ్వు వచ్చి మళ్ళీ ఒక రాయి విగ్రహం ముందు అడుగుతున్నావేంటి అని చెప్పి నవ్వుకుంటాడు. ఒకవేళ ఉండి ఉంటే, ఒకవేళ చేసి ఉండి ఉంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. డాక్టర్ రవి, ఇందాక నీకు ఒక క్వశ్చన్ వేశాను. అంటే ఇక్కడ ప్రజల ప్రకృతిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తస్కరించి వేదాల్లో, పురాణాల్లో, సంస్కృతంలో సమాధి చేసిండు, అంటే మిగతా వాళ్ళకి తెలియకుండా చేసిండు అనేది. సో ఆ విషయానికి వస్తే మా ఊళ్ళో జరిగిన ఒక సంఘటన చెప్తా. ఒక బాపనాయన లెదర్ టెక్నాలజీలో పిహెచ్డి చేస్తుంది. బ్రాహ్మణ్స్ నిజానికి సచ్చిన మనిషిని కూడా ఇట్లా తాకరు, ముట్టుకోరు. కానీ సచ్చిన గొడ్డు నుంచి ఆ తోలు ఏ విధంగా తీసి ఎన్ని దశల్లో ప్రాసెసింగ్ చేసి ఏమైంది అనేటువంటి జ్ఞానం ఆయనకు లేదు. ఆ మాదిగ మైసేని పిలిచి ఆయన ఆ బ్రాహ్మణు తన ఇంటికే పిలుస్తాడు. మాదిగ ఆయనని పిలిచి ఇలా కూర్చేసుకొని ఆ పందిట్లో కూర్చుంటాడు. ఇంట్లో కూడా రమ్మన్నాడు. బయటన వాకిట్లో పందిరి ఉంటుంది, ఆ పందిరి కింద కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని, అరే మైసి, ఈ సచ్చిన గొడ్డు నుంచి తోలు ఎన్ని దశల్లో తీస్తారు బిడ్డ అంటే ఇంకా ఆయన చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు, ఆయన అనుభవం ద్వారా నేర్చుకున్న జ్ఞానం ఉన్నది, ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చినటువంటి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని ప్రకారము దాన్ని ఈ విధంగా చేయాలి, తంగెడి చెక్క తేవాలి, సున్నం నీళ్ళు కలపాలి, లందలు వేయాలి, నానబెట్టాలి, ఈ విధంగా గూటం తీసుకోవాలి, కొట్టాలి, దాన్ని ఇది చేయాలా, ఎండకు ఆరబెట్టాలి అని ఇవి ప్రాసెస్ చెప్తాడు. ఈయన నోట్స్ రాసుకొని పోయి ఇంగ్లీష్లో లెదర్ టెక్నాలజీలో పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేస్తున్నాడు. ఇది భారతదేశంలో కొనసాగుతున్న సాంప్రదాయం. అంటే ఎవరైతే ప్రాక్టికల్గా చేస్తున్నారో వాళ్ళ తరతరాల వాళ్ళ అనుభవసారాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి మార్చుతున్న వాళ్లకు చదువు రాకపోవడం వల్ల జరిగేటువంటి నష్టం. ఆ అనుభవసారంతో చేసినటువంటి ఆ జ్ఞానాన్ని వాళ్ళు లిఖించగలిగి ఉంటే ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందేది. సో జ్ఞానం అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మారేటప్పుడు కొంత చేంజ్ చేస్తుంటాయి. మరి ఈయన తీసుకుపోయి ఆ లెదర్ టెక్నాలజీలో ఏమి రాసిండు, ఎట్లా పిహెచ్డి వచ్చింది అనేది అర్థం కాని $1 మిలియన్ క్వశ్చన్. మీరు అన్నట్టు ఎంతోమంది ఏ ప్రయోగం చేయకుండా, అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా, సొంతగా ప్రయోగాలు పరిశీలనలు చేయకుండా కేవలం వేరే వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి ఇతరుల జ్ఞానాన్ని మీరు తస్కరించి, వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో కూడా తెలియదు, మీరు ఏం చేస్తారని అడుగుతారు. ఈయనకు ఆ టెక్నాలజీతో ఈయన ఏం వాడుకుంటున్నాడు, ఈయన పేటెంట్ తెచ్చుకుంటున్నాడు, ఆ విషయం ఇతనికి తెలియదు. చెప్పే వ్యక్తికి వాళ్ళ అనుభవాన్ని చెప్పింటాడు, ఈయన రాసుకొని ఉంటాడు. అది దురదృష్టకరం. ఒకవేళ వాళ్ళే సైంటిస్టులుగా, ఒకవేళ ఇతను ఎవరైతే వాళ్ళ టెక్నాలజీ వృధా పోకూడదు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న లెదర్ టెక్నాలజీని తరతరాలకు భావితరాలకు అందించాలి అనుకునే సదుద్దేశంతో గనక ఎవరైనా చదువుకున్న వ్యక్తి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి తరతరాల సాంప్రదాయంలో అనేక శాస్త్రీయ విషయాలు ఉన్నాయి, అవి భావితరాలకు కూడా చేరాలి, వాటికి కూడా ఒక అక్షర రూపం దాల్చాలి, వాటికి కూడా గుర్తింపు రావాలనే ఒక సదుద్దేశంతో కనుక వెళ్ళి వాళ్ళ అనుభవాలనే రాస్తూ ఒకవేళ పరిశోధనలు చేస్తే కనీసం వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. ఏంటంటే వీళ్ళు చేస్తున్న అనుభవసారంగా చెప్పిన దాన్ని నేను రికార్డ్ చేస్తున్నా అని చెప్పాలి. ప్రయోగం చేసింది అతని ప్రయోగాన్ని చదువు రావడం మూలాన్ని నేను రికార్డ్ చేస్తున్నాను అనే విషయాన్ని చెప్పి చేసి ఉంటే అది గౌరవప్రదము. యాక్చువల్గా చెప్పాలంటే అదే రిసెర్చ్ మోరల్. ఎథిక్స్ ఏంటంటే ఎవరైతే ప్రయోగం చేసి ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేశారో వాళ్ళు ముఖ్య భూమిక పోషిస్తారు. అంటే దే ఆర్ డైరెక్టరీ ఎక్స్పెరిమెంటలిస్ట్ కాబట్టి వాళ్ళకి ఆథరైజేషన్ కానీ ఆ క్రెడిట్ కానీ రావాల్సినటువంటి గుర్తింపు కానీ ఇచ్చి ఆ తర్వాత మీరు కో ఆథర్గా ఉంటారా లేకపోతే దాన్ని తీసుకొచ్చారా అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎడిటింగ్ కానీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ అన్నిటిని కూడా ఒక పద్ధతిలో అనాలిసిస్ చేసి జస్ట్ ఈజ్ ఏ ట్రాన్స్లేటర్ వల్ల ఫ్రమ్ ఓరేచర్ టు లిటరేచర్ maybe or how to draft అనేది also it matters. So he can be also an author or a co-author or co-researcher, but the main researcher, the acknowledgement should be given to the original researcher. First author or first original person should be that. So that is very unfortunate అట్లా చేయడం. ఆ మాటకు వస్తే చాలామంది అట్లా చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి శాస్త్రీయత అంటే ఏంటి, శాస్త్రవేత్తలు ఇప్పుడు చేస్తున్న పరిశోధనలు ఎలా ఉన్నాయంటే అందరూ అనను చాలామంది ఏదో ఒక రకమైనటువంటి ఒక
ముందు ఉన్న ప్రయోగాన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లిటరేచర్ని చూసి కొన్ని మార్పులు చేర్పులు మాత్రమే చేస్తూ ఏదో ఒక రకమైన పబ్లికేషన్ వేయాలి, ఏదో ఒక పేటెంట్ వేయాలి. దురదృష్టవశాత్తు గుర్తింపు కూడా అలాగే వస్తుంది. ఏంటంటే ఒక శాస్త్రవేత్తను గుర్తించినప్పుడు నీకు ఎన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి, నీకు ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, నీకు ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి, నీకు ఎన్ని రీసెర్చ్ గ్రాంట్స్ వచ్చాయి, ఇవన్నీ చూస్తున్నప్పుడు దాంట్లో ఉన్న క్రియేటివిటీ ఇన్నోవేటివ్ కంటే కూడా నీకు ఎన్ని పేపర్స్ ఎన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి, వాటి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఏముంది అదే చూస్తున్నారు తప్ప, వాటినే ఇండెక్స్గా చూస్తున్నారు తప్ప వాటి యొక్క ఉపయోగత ఎంత, సమాజానికి వాటి యొక్క అవసరం ఎంత, వాటి వల్ల సమాజంలో జరగబోయే మార్పులు వాల్యూ అడిషన్ ఏముంటుంది అనేది తక్కువైపోతుంది. అది దురదృష్టవశాత్తు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు గుర్తింపుతో సంబంధం లేదు, అంటే వాళ్ళు ఉద్యోగం కోసం చేయట్లేదు. శాస్త్రవేత్త అనేది ఒక ఉద్యోగం కాదు, 9 to 5 వరకు చేసే ఒక రొటీన్ పని కాదు. నిరంతరం ఏదో ఒక తెలుసుకోవాలనే తపన,